పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారా? స్ట్రాంగ్ రూమ్లకు సరైన భద్రత లేదా? తృణమూల్ కాంగ్రెస్ అధినేత సీఎం మమతా బెనర్జీ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. సంచలన ఆరోపణలు చేశారామె. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినా రాజకీయ ఉద్రిక్తతలు మాత్రం తగ్గటం లేదు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల బాక్సుల భద్రతపై అధికార టీఎంసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటైన హెచ్చరికలు చేశారు. ఈవీఎంలను తారుమారు చేయడానికి, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే జీవన్మరణ పోరాటం చేస్తారని హెచ్చరించారు. కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను ఆమె స్వయంగా సందర్శించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను అక్కడ భద్రపరిచారు. 300 হয়ে যেতে পারি, 226 ক্রস করবো 2026-এ। মানুষ যে বিপুলভাবে ভোট দিয়েছে, আমার তাদের প্রতি পুরো ভরসা, বিশ্বাস, আস্থা আছে। এবং ওরা কালকে এটা করিয়েছে প্রেসকে দিয়ে, তার কারণ গদি মিডিয়াকে দিয়ে। তার কারণ হচ্ছে ওরা তো আপনারা জানেন ইডি, সিবিআই, ইনকাম ট্যাক্স। ఉత్తర కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచిన ఈవీఎంల వద్ద టీఎంసీ నేతలు నిరసనకు దిగారు. మంత్రి శశి పాంజా, పార్టీ ప్రతినిధి కునాల్ ఘోష్ నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. టీఎంసీ మరో సంచలన ఆరోపణ చేసింది. ఎన్నికల అనంతరం ఈవీఎంల నిర్వహణలో భారీ లోపాలు జరిగాయని బీజేపీ, ఈసీ కుమ్మక్కైనట్లుగా ఆరోపించింది. పార్టీ ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ బాక్స్లను తెరిచారని చెబుతూ సీసీటీవీ దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.